ఎమ్మెల్యే మైనంపల్లి గారు దౌర్జన్యం అంటున్నారు. ఆ రోజు మైనంపల్లి గారు స్పాట్లో ఉన్నాడా, మరి రాజశేఖర రెడ్డి గారు స్పాట్లో ఉన్నాడా? వాడు మీదికి పోయిండా, అక్కడ ఉన్న కాలనీ వాళ్ళు మీదికి పోయిరా, వాడు క్యా బాత్ కర్రే అని చెప్పి వాడు మీదికి పోయిండు. ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నాడు, అట్లా మీది కూడా వాడు తప్పు కాదా? వాడు చేస్తే రౌడిజం కాదా? మైనంపల్లి గారు చేస్తూ రౌడిజం అని చెప్తారు. ఆయన ఇంట్లో ఆయన గమ్మ కూర్చుంటే పబ్లిక్ ఆయన దగ్గర పోతే రాజ్యాంగంలో రాసిందా? పబ్లిక్ ఇంటికి వచ్చి మా సమస్యలు, ఈ సమస్య మాకు కావాలని అడగొద్దు, అడిగే రైట్ లేదా? ఇదే మైనంపల్లి గారిని అప్పట్లో ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు సంగనాకానికి మల్కాజిరికి తిప్పిరు. అప్పట్లో మీకు గుర్తుకు రాలేదా? అప్పట్లో ఎందుకు సేవ చేయించుకోరు అంటే అప్పుడేమో మైనంపల్లి గారు మంచివారు, ఇవాళ మీరు లక్షలు కోట్లు తీసుకొని అదే ఎమ్మెల్యే సంగనాకుటి ఇప్పుడు ఇక్కడ ఉండి ఇలా మైనంపల్లి దొంగ అయిందా మీకు? రాత్రి మైనంపల్లి రౌడీ అయిందా మీకు? అంటే అప్పుడు మంచోడు రాత్రి చెడిపోయిందా? మీరు చేసిన నిర్వాహకం ఏంది? మీరు ఎంత సంపాదించారు, ఏమేం చేసారు, ఎన్ని పైసలు తీసుకోరు తెలియదా? ఇదే ఉద్యమకారులు ఇలా మాట్లాడుతారు కదా. మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లో మళ్ళీ ఉద్యమకారులు ఎవరు కనిపించలేదా? ఎవరికి సీట్లు రాలేదు, ఎవరి ద్వారా వచ్చినాయినా అదే మైనంపల్లి వెనుక పడ్డారు కదా మీరు. అదే మైనంపల్లి గారు ఇప్పించారు కదా మీకు. అప్పుడు మైనంపల్లి మంచోడా, ఇవాళ మైనంపల్లి రౌడీ అంటున్నారా? పోయి కనుక్కోండి, వైదక్లా కనుక్కుంటారా? రాష్ట్రంలో ఎక్కడికైనా పోండి, మైనంపల్లి దగ్గర ఒకటి అన్న దగ్గర ఉన్న వ్యవస్థ ఏంటంటే ఎవరైనా రానియండి, ఏ పార్టీ చూడడు, ఏ పార్టీ నువ్వు అడగడు. ఇబ్బంది ఉందంటే ఆయన ఇంటికి తీసుకుంటాడు, ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్లీ అయినా చేసి పెడతాడు. ఎవరైనా కాదని చెప్పమనండి, గుడిలో పోదాం, ఇద్దరం పచ్చి బట్టలు వేసుకొని గుడిలో పోదాం. మైనంపల్లి గారు అలా చేయరని చెప్పమనండి, మేము గుడిలోకి వస్తాం. ఇదే మైనంపల్లి గారి కోసం. అరే సార్ ఇవన్నీ వద్దు, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతారు కదా, మరి రాజశేఖర రెడ్డి గారి నుంచి మాట్లాడుతారు కదా, దమ్ముంటే వాని కాలేజ్ నుంచి మీరు సీట్లు ఇప్పియండి. 4-5 కాన్స్టిట్యూన్సీలో ఓట్లు వేసారు కదా, ఫ్రీ సీట్లో 4-5 ఇప్పియండి. ఒక్క సీట్ ఇప్పామని దమ్మున్న నాయకులకి. అదే మరి రాజశేఖర్ పెద్ద మాటలు మాట్లాడుతురుగా. ఇవాళ మా మైనంపల్లి గారు చెప్పారు, సొంత డబ్బులు పెట్టి కాంట్రాక్టర్లకు ఇచ్చారు, ఇదే ఆర్యూపీ కోసం. అందుకని మైనంపల్లి గారు మాటిని ఇవాళ కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. మీకు చేతన కాదు, ఏ రోజు కూడా మీరు ఆఫీసర్ దగ్గర పోలేదు. మైనంపల్లి గారు ఇంటికి వచ్చి కార్పొరేట్లో అయినప్పుడు ఫోన్లు చేయించుకున్నారు, పనులు చేయించుకున్నారు. ఫైల్ శాంక్షన్, ఒక ఫైల్ ఎట్లా శాంక్షన్ చేయాలని మీకు తెలియదు. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి ఆయన అన్నం వడ్డీ తినిపించింది కాబట్టి తెలియదు. ఇవాళ మీకు ఒక శాంక్షన్ ఎట్లా చేసుకోవాలో తెలియదు, ఒక ఫైల్ వర్క్ ఎట్లా మూమెంట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలో తెలియదు. ఎప్పుడంటే ఒక ఫేస్బుక్లో పెడతారు. ఇన్ని రోజులు మేము కూడా గమ్మున కూర్చున్నాం, ఎందుకంటే ఆ మైనంపల్లి గారు ఉన్నారు, ఆయన మాట విన్నాము, మర్యాదగా ఎందుకు వాళ్ళు సరే పబ్లిక్ మా మ్యాండేటరీ ఇచ్చారు, మేము పక్కన కూర్చున్నాము. ఇవాళ మా క్యాంప్ ఆఫీస్ మూసుకొని పోలేదే, నీ క్యాంప్ ఆఫీస్ నువ్వు ఎమ్మెల్యే ఎక్కడ మల్లికార్జున ఎమ్మెల్యే ఉండి నీ కాన్స్టిట్యున్సీ పక్కన పోయి బోయినపల్లి అవతల నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నావు, నీ ముఖం లేదా? మీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, లోకల్ ఎందుకు క్యాంప్ ఆఫీస్ పెట్టుకోలేదు? మాకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినా మా క్యాంప్ ఆఫీస్ ఇక్కడే ఉంది. ఇప్పటికీ ఇక్కడ పబ్లిక్ వస్తున్నారు మా దగ్గరికి, ఇప్పటికీ మేము సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడైతే ముందే చెప్తాం, ఇన్ని రోజులైతే మేము గమ్మునున్నాం, ఇప్పుడైతే ఉండదలుచుకోలేదు. మేము ఖచ్చితంగా మీరు ఏ సమాధానం చెప్పినా దానికి మేము రెడీ ఉన్నాం. మీరు చర్చకు రెడీ, గుడికి రెడీ, దేనికంటే దానికి రెడీ. మాకు అభివృద్ధిని ఆపాల్సిన అవసరం మైనంపల్లి గారికి లేరు. అతను ఇవాళ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసి, లేనప్పుడు చేసిన అంతకుముందే కొన్ని సంవత్సరాల నుంచి ఆయన మోటార్ని సర్వీస్ చేసేది, అదే సర్వీస్ చేసుకుంటూ వస్తుండ్రు. నాయకులము చూసుకున్నాం, మీరు పబ్లిక్ సర్వీస్ ఎక్కువ చేస్తారా, మేము పబ్లిక్ సర్వీస్ ఎక్కువ చేస్తారా? మన దమ్మంతా పబ్లిక్లో సర్వీస్ చేసే చూపించుకున్నాం. కానీ ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. ఆయన రౌడీజం చేస్తుండు, ఆయన పని ఆపుతుండు, ఈయన పని ఆపుతుండు. మీకు మీతోని చాతం కాక ఒక ఫండ్ మీరు తెచ్చుకోలేక మా దగ్గరికి వస్తున్నారు. మళ్ళీ పబ్లిక్ అనవసరంగా ఆయన ఓట్లు వేసామని చెప్పి బాధపడి మా దగ్గరికి వస్తున్నారు. మేము ఎవరినేం పిలుస్తలేము, వెతుక్కుంటే హనుమంతన్న దగ్గరికి వచ్చి ఇవాళ పనులు చేయించుకుంటున్నారు. కనిపిస్తలేదా? అందరి ముంగంటే కదా స్పీకర్ ఫోన్లో మాట్లాడిండు. కాంట్రాక్టర్ చెప్పిండు కదా, అవసరమైతే జోబులోకి వెళ్ళి డబ్బులు ఇస్తా అని చెప్పిండు. నీ ఎమ్మెల్యే దగ్గర దోచుకునే పైసలు చాలున్నాగా తీపియండి, పైసలు బయటికి తీపియండి. మేము కూడా అందరం ఇట్లా దండాలు పెడతాం రేపటి నుంచి. ఉన్న పైసలు పబ్లిక్ దోచుకున్నాడు. మొన్న ఆల్రెడీ అయింది కదా, మొన్న ఎమ్మెల్యే తర్వాత ఆయన అన్ని బయటపడ్డాయి. మా అధికారం వచ్చినాక ఆయన అన్ని బయటకు తీసినాం కదా.